ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ద్రోణ పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. రాత్రి యుద్ధం. రాత్రి ప్రారంభంలో ద్రోణుడు పాండవ పాంచాల సైన్యాలను నశింపజేశాడు. ద్రోణుడు రాత్రి కూడా మిగిలిన సైన్యంతో వ్యూహం ఏర్పాటు చేసి దీపాల వెలుతురులో యుద్ధం జరుగుతుంది అని ఆదేశించాడు. మీరందరూ ఆయుధాలు విడిచి దీపాలు పట్టుకొనండి అని దుర్యోధనుడు కాలిబంటులనందరినీ ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ విధంగా రణరంగం అంతటా పెద్ద పెద్ద ప్రజ్వలిస్తున్న దీపాలు పట్టుకొని నిలబడ్డారు. ఒక్కొక్క రథం మీద 5 దీపాలు, ప్రతి ఏనుగు మీద 3 దీపాలు, ప్రతి అశ్వం మీద 1 దీపం వెలుగుతున్నాయి. కౌరవ సైన్యంలో వెలిగించిన దీపాలను చూచి పాండవ సైన్యంలో కూడా పదాతులందరూ ప్రదీపాలు పట్టుకున్నారు. ఒక్కొక్క రథం మీద 10 ప్రదీపాలు, ఒక్కొక్క అశ్వం మీద 2 దీపాలు, సైన్యానికి ముందు వెనుక ప్రక్కల మధ్య భాగంలోనూ అనేక ప్రదీపాలు వెలుగుతున్నాయి. శుభ్రమైన ఆయుధాలు, సువర్ణాభరణాలు, అశ్వగజాదులకు అలంకరించిన అలంకారాలు అన్నీ ప్రదీపాలు ప్రతిబింబించి వెలిగిపోతూ ఉంటే రణభూమి అంతా తేజోమయం అయిపోయింది. ఆ 2 సైన్యాల మధ్య బంగారు కవచం ధరించి నిలబడిన ద్రోణుడు ఆకాశమధ్యంలో ఉన్న సూర్యుడు వలె ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా రాత్రి సమయంలో కూడా దీపాల వెలుగులో ఘోరమైన యుద్ధం జరుగుతుండగా దుర్యోధనుడు మీరందరూ వెళ్ళి ద్రోణుణ్ణి రక్షించండి అని సోదరులను కర్ణాదులను ఆదేశించాడు. కౌరవ పాండవ వీరుల మధ్య ద్వంద్వయుద్ధం జరిగింది. యుధిష్ఠిర కృతవర్మలకు జరిగిన ద్వంద్వయుద్ధంలో కృతవర్మ యుధిష్ఠిరుని ఓడించాడు. సాత్యకి భూరిని ఓడించాడు. అశ్వత్థామతో యుద్ధం చేస్తూ ఘటోత్కచుడు మూర్ఛ చెందగా సారథి అతని రథం యుద్ధభూమి నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు. భీమ దుర్యోధనులకు జరిగిన ద్వంద్వయుద్ధంలో భీముని పరాక్రమానికి నిలువజాలక రథ సారథ్యాదులు నశించిన దుర్యోధనుడు యుద్ధభూమి విడిచి వెళ్ళిపోయాడు. కౌరవ సైన్యం అంతా చిన్న భిన్నం అయిపోయింది. కర్ణ సహదేవులకు జరిగిన యుద్ధంలో సహదేవుడు పరాజితుడయ్యాడు. అతనిని వధించడానికి అవకాశం లభించినా కూడా కర్ణుడు కుంతికిచ్చిన మాటను అనుసరించి అతనిని వధించకుండా అవమానించి పంపివేశాడు. శల్యుడు విరాటుని సోదరుడైన శతానీకుణ్ణి వధించి విరాటరాజును ఓడించాడు. అర్జునుని చేతిలో ఓడిపోయి రాక్షసుడైన అలంబుషుడు పారిపోయాడు. నకులుని కుమారుడైన శతానీకుడు ధృతరాష్ట్రపుత్రుడైన చిత్రసేనుణ్ణి, వృషసేనుడు ద్రుపదుణ్ణి పరాజితులను చేశారు. దుశ్శాసన ప్రతివింధ్యులు
ద్వంద్వయుద్ధంలో పాల్గొని ఉండగా నకులుడు శకునిని ఓడించాడు. శిఖండి, కృపాచార్యుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ విధంగా తుముల యుద్ధం జరుగుతుండగా దృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్ధం చేయడానికై వెళ్ళాడు. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కర్ణుడు మొదలైన కౌరవ యోధులు ద్రోణునికి సహాయం చేస్తూ అతని చుట్టూ నిలిచి దృష్టద్యుమ్నునిపై శరవర్షం కురిపించారు. దీనిని అతడు బాణాలతోనే ఎదుర్కొన్నాడు. అతడు ద్రుమసేనుని సంహరించి కర్ణుని ధనస్సును ఛేదించాడు. కర్ణుడు తొందరలో ఉండడం చూచి కౌరవ వీరులు 6 అతనిని చుట్టుముట్టారు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు మృత్యుముఖంలో ప్రవేశించినట్లే అని అందరూ అనుకుంటుండగా సాత్యకి దృష్టద్యుమ్నుని వైపు వచ్చాడు. వస్తూన్న అతనిని చూచి కర్ణుడు బాణాలతో ఎదుర్కొన్నాడు. సాత్యకి కర్ణునిపై బాణవర్షం కురిపించాడు. ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతుండగా గాంధీవధ్వని వినపడింది. అప్పుడు కర్ణుడు దుర్యోధనునితో, అర్జునుని గాంధీవధ్వని, రథధ్వని దూరంగా వినపడుతున్నాయి. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి మన సైన్యం మధ్య చిక్కుకొని ఉన్నాడు. వీళ్ళిద్దరినీ మనం అందరము కలిసి అభిమన్యుణ్ణి వధించినట్లు వధించాలి. సాత్యకి మన మధ్య ఉన్నాడు అని అర్జునునికి తెలిసేలోపుగా మనం ఈ పని చెయ్యాలి. అందుకు ఉపాయం ఆలోచించు అన్నాడు. ఆ మాట విని దుర్యోధనుడు శకునితో, నువ్వు నీ వెంట 10,000 గజాలు, 10,000 రథాలు, చాలామంది యోధులను తీసుకొని అర్జునుడున్న చోటికి వెళ్ళు. దుశ్శాసనుడు, సుబాహువు కూడా పెద్ద కాలి బలగంతో నీ వెంట వస్తారు. కృష్ణ సహితులైన పాండవులనందరినీ సంహరించు అన్నాడు. శకుని దుర్యోధనుడు చెప్పిన విధంగా వెళ్ళాడు. కర్ణుడు పెద్ద సైన్యంతో వెళ్ళి సాత్యకితో యుద్ధం ప్రారంభించాడు. అక్కడ ద్రోణుడు దృష్టద్యుమ్నునితోనూ పాంచాలులతోనూ యుద్ధంలో ఉన్నాడు. సాత్యకి దుర్యోధనుణ్ణి, అర్జునుడు శకుని ఉలూకులను ఓడించి కౌరవ సైన్యాన్ని నశింపజేశాడు. అది చూచి దుర్యోధనుడు కర్ణద్రోణులను తీవ్రంగా నిందిస్తూ, మీరు చెప్పడం చేతనే సైంధవుడు మరణించిన తరువాత నేను ఈ యుద్ధం ప్రారంభించాను. పాండవులు ఈ విధంగా మన సైన్యాన్ని సంహరిస్తుండగా మీరిద్దరూ సమర్థులై ఉండి కూడా ఏమీ చేయడం లేదు. నన్ను ఈ విధంగా విడిచివేయాలనే అభిప్రాయం మీకుంటే మేం పాండవులను జయిస్తాం అని మీరు అని ఉండకూడదు. మీరు అలా అనకపోతే నేను పాండవులతో యోధ వినాశకరమైన వైరం కొనసాగించేవాడను కాదు. యద్యహం భవతోస్తాజ్యో న వాచ్యోస్మి తదైవాహి అవాం పాండుసుతాన్ సంఖ్యే జేష్యావ ఇతి మానదౌ తదైవాహం వచః శ్రుత్వా భవద్భ్యానుసమ్మతం నాకరిష్యమిదం పార్థిర్వైరం యోధ వినాశనం. ద్రోణపర్వము 172, 5-6. ఆ మాటలు విన్న ఆ వీరులిద్దరూ తొక్కిన పాముల వలె శీఘ్రంగా లేచి సైన్యంతో సాత్యకిని ఎదిరించారు. వీరులందరూ అన్ని దిక్కుల నుండి సాత్యకి మీద బాణాలు ప్రయోగించారు. ద్రోణుడు
ఎందరో క్షత్రియుల ప్రాణాలు అపహరించాడు. పాండవులందరూ వస్తుండగానే వాళ్ల సేనలన్నీ ద్రోణుని ఎదుట నిలవజాలక పారిపోయాయి. భీముడు వాళ్ళందరినీ మరలా వెనుకకు తీసుకుని వచ్చాడు. మళ్ళీ కౌరవ పాండవుల సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కర్ణుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేశాడు. అతని సారథిని అశ్వాలను వధించాడు. ధనుస్సును ఖండించాడు. దృష్టద్యుమ్నుడు పరిగెతో కర్ణుని అశ్వాలను చంపివేశాడు. కర్ణుడు అనేక బాణాలను ప్రయోగించడంతో అతడు నడచి యుధిష్ఠిరుడున్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. దృష్టద్యుమ్నుడు అలా వెళ్ళగానే కర్ణుడు పాండవ సైన్యాన్ని సంహరించాడు. కర్ణుడు ఆ విధంగా యుద్ధభూమిలో వీరవిహారం చేస్తుండడం చూచి యుధిష్ఠిరుడు అర్జునునితో, ఇతడు మన సైన్యాలను ప్రళయకాల రుద్రుడు వలె సంహరిస్తూ ఉన్నాడు. కర్ణ ద్రోణుల బాణాలకు నిలబడజాలక మన సైన్యాలు పారిపోతూ ఉన్నాయి. ఇప్పుడేమి చేస్తే బాగుంటుందో ఆలోచించు అన్నాడు. అర్జునుడు కృష్ణునితో, కర్ణుడు ఈ సైన్యాలన్నింటినీ తరిమి తరిమి వధిస్తున్నాడు. దీనిని ఉపేక్షించడం మంచిది కాదు. మన రథం అక్కడికి తీసుకుని వెళ్ళు. కర్ణుడైనా మరణించాలి, నేనైనా మరణించాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, నువ్వు కర్ణునితో యుద్ధం చేసే సమయం కాదు ఇది. నీకోసం భయంకరమైన ఇంద్రదత్తమైన ఆ ఆయుధాన్ని ఇతడు పరిరక్షిస్తున్నాడు. ఇప్పుడు వీని మీదికి యుద్ధానికి ఘటోత్కచుణ్ణి పంపడం మంచిది. అతడు మహాబలవంతుడు, దివ్యాస్త్రములన్నీ తెలిసినవాడు. అతడు తప్పక కర్ణుణ్ణి జయిస్తాడు అన్నాడు. అర్జునుడు స్మరించగానే ఘటోత్కచుడు ప్రత్యక్షమయ్యాడు. ఘటోత్కచ, నువ్వే ఇప్పుడు కర్ణుని నుండి మన సైన్యాలను రక్షించగలవాడవు. రాత్రియందు మీ పరాక్రమం అధికంగా ఉంటుంది కూడా. నువ్వు ఈ అర్ధరాత్రి వేళ మాయా ప్రయోగం చేత కర్ణుని సంహరించు. ద్రోణుణ్ణి పాండవులు వధిస్తారు అని కృష్ణుడన్నాడు. వెంటనే ఘటోత్కచుడు యుద్ధరంగానికి వెళ్ళి శత్రు సైన్యాన్ని సంహరించడం మొదలుపెట్టాడు. వానిని చూచి దుర్యోధనుడు తమ్మునితో, ఈ రాక్షసుడు బలవంతుడు, కర్ణునికి ఆపద కలగకుండా రక్షించుకోవాలి అని అంటూ ఉండగా బలవంతుడైన జటాసురసుతుడు దుర్యోధనుని వద్దకు వచ్చి, రాజా, నీ శత్రువులైన పాండవులను చంపి వాళ్లపై నాకున్న పగ తీర్చుకోవాలని వచ్చాను. జటాసురుడను నా తండ్రిని క్షుద్రులైన ఈ పాండవులు రక్షోఘ్న కర్మ చేసి చంపించారు. అందుచేత శత్రువుల రక్తమాంసాలతో నేను నా తండ్రికి పూజ చేయాలని కోరుతున్నాను. ఆ మాట వినగానే దుర్యోధుడు సంతోషించి, నేను ద్రోణకర్ణాదులు శత్రువులను సంహరించగలం. నువ్వు ఆ ఘటోత్కచునితో యుద్ధం చేసి వానిని సంహరించు అన్నాడు. ఆ జటాసురపుత్రుడైన అలంబుషుడు దుర్యోధనుడు చెప్పినట్లుగా ఘటోత్కచునిపై యుద్ధానికి వెళ్ళి అనేక శస్త్రాలను అతనిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు కర్ణుని సైన్యాన్నంతనీ మర్దించి అలంబుషుని మల్లయుద్ధంలో వధించి వాని తలను శరీరం నుండి త్రుంచివేశాడు. భయంకరంగా ఉన్న ఆ తలను జుట్టు పట్టుకొని దుర్యోధనుని రథం దగ్గరికి వెళ్ళి, రాజా, ఇడిగో నీ బంధువు, వీనిని చంపివేశాను. వీని పరాక్రమం చూచావు కదా.
కర్ణుని పరాక్రమం కూడా చూడబోతున్నావు. ధర్మ అర్థ కామాలు మూడింటినీ కోరేవాడు రాజు దగ్గరికి, బ్రాహ్మణుని దగ్గరికి, స్త్రీ దగ్గరికి వెడుతూ వట్టి చేతులతో చూడకూడదు కదా. స్వధర్మమర్థం కామం చ త్రితయం యో భివాంచతి రిక్తపాణిర్న పశ్యేత రాజానం బ్రాహ్మణం స్త్రియం అంటూ ఆ తల అతని రథం మీద ఉంచాడు. కర్ణుణ్ణి కూడా వధించి వస్తాను, అంతవరకు దీనితో ప్రీతుడవై ఉండు, ప్రస్తుతానికి దీనితో సంతోషించు అని అంటూ కర్ణుని మీద శరవర్షం కురిపిస్తూ అటు వెళ్ళాడు. కర్ణ ఘటోత్కచుల మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఇలా వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుండగా అలాయుధుడను రాక్షసుడు విశాలమైన సేనతో దుర్యోధనుని వద్దకు వచ్చి, రాజా, భీముడు నా బంధువైన బకాసురుని, నా మిత్రులైన కిర్మీర హైడింబులను సంహరించాడు. ఆ పగ తీర్చుకొనడానికై ఇంతకాలం నుంచి నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు నేను కృష్ణుని, పాండవులను, ఘటోత్కచుణ్ణి, వాళ్ళ అనుచరులనందరినీ కూడా సంహరించి భక్షించాలనుకుంటున్నాను. నీ సైన్యాన్నంతని వెనుకకు రప్పించు, మేమే పాండవులతో యుద్ధం చేస్తాం అన్నాడు. దుర్యోధనుడు, అతని సోదరులు చాలా సంతోషించారు. నిన్ను, నీ పరివారాన్ని ముందుంచుకొని మేము కూడా యుద్ధం చేస్తాం. వైరం తీరే వరకు నా సైనికులు ఆగమన్నా ఆగరు అని దుర్యోధనుడు అలాయుధునితో అన్నాడు. అతడందుకు అంగీకరించి పరివారంతో యుద్ధ భూమికి వెళ్ళాడు. కర్ణ ఘటోత్కచుల మధ్య యుద్ధం జరుగుతున్నది. కర్ణుని బలం క్షీణిస్తున్నట్లు చూచి దుర్యోధనుడు అలాయుధునితో, నీవి ఘటోత్కచుని వధించుము అన్నాడు. ఘటోత్కచునితో అలాయుధుడు యుద్ధానికి సిద్ధం అవుతుండడం చూసిన భీమసేనుడు వెంటనే వచ్చి ఆ రాక్షసుని మీద, వాని సైన్యం మీద శరవర్షం కురిపించాడు. వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి ఘటోత్కచుడు అలాయుధుణ్ణి వధించాడు. వానిని ఆ విధంగా చంపి ఘటోత్కచుడు వాని శిరస్సును దుర్యోధనుని ఎదుట పడవేశాడు. ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్నంతనీ సంహరిస్తున్నాడు. అతనిని ఎవ్వరూ ఎదిరించలేకున్నారు. అప్పుడు కౌరవులందరూ కర్ణునితో, ఈతనిని ఉపేక్షిస్తే సైన్యాన్నంతనీ నశింపచేసి వేస్తాడు, ఇంద్రుడిచ్చిన శక్తిని వీనిపై ప్రయోగించు అంటూ మొరపెట్టుకున్నారు. కర్ణుడు చేయగలిగినదేదీ లేక దేవేంద్రదత్తమైన ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడు. అతడు నేల మీద వ్రాలాడు. పాండవులందరూ దుఃఖిస్తుండగా కృష్ణుడు ఆనందించాడు. అలా ఆనందిస్తున్నందుకు కారణం ఏమి అని అర్జునుడు అడిగాడు. ఇంద్రుడిచ్చిన ఆ శక్తి ఉన్నంతవరకు నీవు కర్ణుణ్ణి సంహరించడం అసంభావ్యం. సహజమైన కవచకుండలాలు దేవేంద్రునికిచ్చివేసిన ఈ కర్ణుడు ఇప్పుడు ఆ శక్తి కూడా లేకపోవడం చేత నీవిక ఈతనితో నిస్సంకంగా యుద్ధం చేయవచ్చును అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అన్నాడు, నేను ఉపాయాల చేత జరాసంధాదులను మరణించేటట్లు చేశాను. అలా చేసి ఉండకపోతే దుర్యోధనుడు వాళ్ళ సహాయం కోరి ఉండేవాడు. వాళ్ళందరినీ ఈ యుద్ధంలో మీరు జయించగలిగేవారు కారు.
జరాసంధుడు, శిశుపాలుడు, కర్ణుడు, ఏకలవ్యుడు ఈ నలుగురిని కూడా ఉపాయం చేతనే వధించాలి. కాని మరొక విధంగా దేవతలు కూడా వీళ్లను సంహరించజాలరు. ఒకనాడు బలరాముడు జరాసంధునికి కోపం కలిగించాడు. అప్పుడు అతడు ఒక మహా గదను మమ్ములనందరినీ సహా సంహరించడం కోసం ప్రయోగించాడు. అది ఇంద్రుడు విడచిన పిడుగు వలె ఆకాశం మీద పాపిడ తీర్చినట్లు ప్రకాశం చిమ్ముతూ మా నగరం వైపు వస్తుండగా బలరాముడు దానిని ఎదుర్కొనడం కొరకు స్థూణాకర్ణం అను అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు ఒకదానినొకటి ఢీకొని భూమి మీద పడ్డాయి. జరాసంధుని 2 శరీర భాగాలు దగ్గరికి చేర్చి వానిని బ్రతికించిన జరారాక్షసి పుత్రబాంధవాదులతో సహా ఆ 2 ఆయుధాల కింద పడి నేలలోనికి దిగిపోయి నశించింది. జరాసంధుని చేతిలో గద ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలు కూడా అతనిని ఓడించజాలరు. అది లేకపోవడం చేతనే భీముడు ఆనాడు వానిని సంహరించగలిగాడు. ఆనాడు ఏకలవ్యుడు తన అంగుష్టాన్ని కోల్పోయేటట్లు నేనే చేశాను. అదే ఉన్నట్లయితే రాముడి వలె మహాధానుష్కుడైన అతనిని దేవాసురులు కూడా జయించజాలరు. నీ కోసమే అలా చేశాను. చేదిరాజైన శిశుపాలుణ్ణి మీ సమక్షంలోనే సంహరించాను కదా. అతనిని కూడా యుద్ధంలో దేవదానవాదులు కూడా జయింపజాలరు. వానిని మరికొందరు లోకకంటకులను మీకు సహాయుడిగా ఉంటూ సంహరించడానికే నేను పుట్టాను. రావణునితో సమానమైన బలం గలవాళ్ళు, బ్రాహ్మణులను యజ్ఞాలను హింసించేవాళ్ళు అయిన హిడింబ కిర్మీరాదులను భీమసేనుని చేత చంపించాను. అదేవిధంగా ఘటోత్కచుడు అలాయుధుణ్ణి, కర్ణుడు ఇంద్రుడిచ్చిన శక్తితో ఘటోత్కచుణ్ణి వధించేటట్లు చేశాను. అర్జున, ఈ ఘటోత్కచుడు బ్రాహ్మణద్వేషి, యజ్ఞద్వేషి, ధర్మ వినాశకుడు, పాపాత్ముడు. అందుచేత నేనే వీనిని వధించి ఉండేవాడిని. మీకోసం ఇంతవరకు వీనిని రక్షించి కర్ణుని చేత వధింపచేశాను. ధర్మలోపం చేసేవాళ్ళందరూ నాకు వధ్యులు. వేదము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, శౌచము, ధర్మము, లంఘ్య శోభ, లజ్జ శోభ, మనస్థైర్యము, ఓరిమి ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటూ నేను సంతోషిస్తాను. నీకు సత్యం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. బ్రహ్మ, సత్యం, దమః, శౌచం, ధర్మో శ్రీధృతి, క్షమా యత్ర తత్ర రమే నిత్యమహం సత్యేన తే శపే. ద్రోణపర్వము 181:30. కర్ణుని గూర్చి నీవేమీ విషాదం చెందకు. వానిని వధించే ఉపాయము, సుయోధనుని వధించే ఉపాయము కూడా చెబుతాను. సైన్యాన్ని ద్రోణుడు పూర్తిగా భగ్నం చేస్తున్నాడు. వాళ్ళు పారిపోతున్నారు. ముందు అది చూచుకో. అర్జునుని సంహరించడం కోసం ఇంతకాలం నుంచి సంరక్షించుకుంటూ వస్తున్న ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించి కర్ణుడు వృధా చేసినందుకు ధృతరాష్ట్రుడు చాలా విచారిస్తూ, యుద్ధానికి పిలిస్తే అర్జునుడు ఎన్నడూ వెనుదీయడు కదా, వానిని ఏదో ఒక సమయంలో ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించి
కర్ణుడు ఆ శక్తితో అతనిని ఎందుకు సంహరించలేదు? చేతులు లేని వాని దగ్గర ఉన్న పండును బలవంతుడెవడో లాగికొని పోయినట్లు ఆ శక్తి ఘటోత్కచుని మీద వ్యర్థం అయిపోయింది కదా. కుణేర్యథా హస్తగతం హ్రియేత్ ఫలం బలీయస తథా శక్తిరమోఘా సా మోఘీభూత ఘటోత్కచే. ద్రోణపర్వము 182:7. సంజయ, నీవైనా కర్ణునికి ఆ విషయం ఎప్పుడైనా ఎందుకు గుర్తు చేయలేదు అని సంజయుణ్ణి అడిగాడు. మహారాజా, ప్రతిరోజు రాత్రులప్పుడు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, నేను కలిసి ఈ విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. కర్ణ, రేపు మిగిలిన వాళ్ళనెవరినీ పట్టించుకోకుండా అర్జునుణ్ణి వధించు. అప్పుడు పాండు పాంచాలులు మనకు దాసులైపోతారు. లేదా అర్జునుణ్ణి వధించినా కూడా కృష్ణుడు పాండవులలో మరొకరిని ఎవరినైనా నిలబెట్టవచ్చు. అందుచేత ఆ కృష్ణుణ్ణే వధిస్తే ఏ బాధ ఉండదు. అందుచేత కృష్ణుని వధించినా మంచిదే అని మేం చెప్పుతూ ఉంటాం. అలాగే చేస్తానని అంగీకరించి తెల్లవారి యుద్ధరంగంలోనికి వెళ్ళి కృష్ణార్జునులను చూచేసరికి కర్ణుడు ఆ విషయం మర్చిపోతూ ఉండేవాడు. కృష్ణుడు ఎన్నడూ అర్జునుని రథం కర్ణునికి ఎదురుగా తీసుకుని వెళ్లకుండా ఇతరులనెవరినైనా ముందుకు తోసేవాడు. ఈ విధంగా అర్జునుణ్ణి కాపాడుతున్న కృష్ణుడు తనను కాపాడుకోలేడా అన్నాడు సంజయుడు. నీవు అడిగిన ప్రశ్నయే కృష్ణుణ్ణి సాత్యకి అడిగినప్పుడు కృష్ణుడు తనే ఆ విధంగా అర్జునుణ్ణి రక్షించినట్లు స్పష్టంగా చెప్పాడు అని కూడా సంజయుడు చెప్పాడు. ఘటోత్కచుడు మరణించిన వృత్తాంతం విని యుధిష్ఠిరుడు వనవాస కాలంలో అతడు తమకు చేసిన అనేక విధాలైన సహాయాలను స్మరించుకుంటూ చాలా దుఃఖించాడు. ఇప్పుడు కర్ణుణ్ణి నేనే స్వయంగా వధిస్తాను అంటూ క్రోధావేశంతో ఆయుధాలు ధరించి శంఖం పూరించి యుద్ధరంగానికి బయలుదేరాడు. శిఖండి మొదలైన వీరులు సైన్యంతో అతని వెనుక వెళ్ళారు. ఇంతలో వ్యాసుడు ప్రత్యక్షమై, ఘటోత్కచుడు ఆ విధంగా మరణించకపోతే అర్జునుడు మరణించేవాడు. నీవు ఈ విషయంలో విషాదం చెందకుండా కౌరవులతో యుద్ధం చెయ్యి. చివరి రోజున ఈ భూమండలం నీ వశం అవుతుంది అని చెప్పి అతనిని రణరంగానికి వెళ్లకుండా నివారించాడు. సైనికులందరూ ప్రాతకాలం నుండి అర్ధరాత్రి వరకు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు. నిద్ర ఆవహిస్తున్నది. అది అర్జునుడు చూచి ఉభయపక్షాల సైనికులు కొంతసేపు నిద్రించి విశ్రాంతి తీసుకోండి, యుద్ధం నిలిపివేయండి అని ఘోషించాడు. సైనికులందరూ అర్జునుణ్ణి ప్రశంసిస్తూ ఎక్కడి వాళ్ళు అక్కడే నిద్రపోయారు. ఇంతలో కామినీ గండస్థలం వలె తెల్లని వర్ణం గల నేత్రానందకురుడైన కలువరేడు చంద్రుడు తూర్పు దిక్కులను అలంకరించాడు. తతః కుముదనాథేన కామినీ గండ పాండునా నేత్రానందేన చంద్రేణ మహేంద్రీ దిగలంకృత. ద్రోణపర్వము 184:47. చంద్రోదయం కాగానే మళ్ళీ యుద్ధం ప్రారంభం అయింది. యథాపూర్వంగా దుర్యోధనుడు ద్రోణునితో పరుషంగా మాట్లాడుతూ
నీవు పాండవ పక్షపాతంతో శక్తినంతని వినియోగించి యుద్ధం చేయడం లేదు అన్నాడు. ద్రోణుడు కూడా అంత పరుషమైన మాటలలో సమాధానం చెబుతూ, మీ అందరి ఎదుటనే అర్జునుడు అందరు మహావీరులను సంహరిస్తున్నాడు కదా, అతనిని జయించడం అంటే అంత సామాన్యమైన పనే? నేను శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాను కదా అన్నాడు. ద్రోణుడు అర్జునుణ్ణి ఆ విధంగా ప్రశంసిస్తుంటే ఉండబట్ట చాలక దుర్యోధనుడు ఈనాడు సైన్యాన్ని రెండుగా విభజించి నేను, కర్ణుడు, శకుని వెళ్ళి అర్జునుణ్ణి సంహరిస్తాం అన్నాడు. ద్రోణుడు నవ్వి, సరే అలాగే కాని ధన్వుడైన అర్జునుణ్ణి ఎదిరించి ఎవడైనా సుఖంగా ఇంటికి తిరిగి వెడతాడా? నువ్వు నాతో అన్న మాటలు మూఢులు మాత్రమే మాట్లాడుతారు. అందరినీ శంకించే స్వభావం నీది. నిష్ఠురుడవు, పాపపు ఆలోచనలు కలవాడవు. నీకు హితం చెయ్యాలని ప్రయత్నించే మంచి వాళ్లను కూడా ఇలా దూషిస్తున్నావు. త్వం తు సర్వాభిశంకిత్యానిష్ఠురః పాపనిశ్చయః శ్రేయసంతతిథే యుక్తాంస్తత్తద్ వక్తుమిహేచ్ఛసి. ద్రోణపర్వము 185:28. ఇది నీ పని కదా, నువ్వు కూడా వెళ్ళు, అర్జునుని సంహరించు, ఆలస్యం చేయవద్దు. ఉత్తమమైన క్షత్రియ వంశంలో పుట్టావు కదా, ఏ పాపము ఎరుగని ఈ క్షత్రియులందరినీ ఎందుకు చంపిస్తావు? ఈ వైరాన్ని అంతకీ మూలం నువ్వే కదా, అందుచేత వెళ్ళు, అర్జునునితో యుద్ధానికి వెళ్ళు. మీ మేనమామ ఉన్నాడు కదా శకుని, జూదంలో మోసాలన్నీ తెలిసినవాడు, అతనిని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళు, తప్పక జయిస్తాడు. నేను వింటుండగా నీ తండ్రితో, తండ్రి, నేను, కర్ణుడు, దుశ్శాసనుడు ముగ్గురము కలిసి వెళ్ళి పాండవులను సంహరిస్తాం అని అనేక పర్యాయాలు అన్నావు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. ఇదిగో అర్జునుడు ఎదుటనే సిద్ధంగా ఉన్నాడు. క్షత్రియ ధర్మం గుర్తుంచుకో. నీకు జయం కంటే కూడా మరణమే మంచిది. దానాలు చేశావు, భోగాలు అనుభవించావు, చదువులు చదివావు, కావలసిన ఐశ్వర్యం సంపాదించావు, రుణాలన్నీ తీర్చివేసుకొని అన్ని విధాల కృతకృత్యుడివై ఉన్నావు. ఇంకా భయం ఎందుకు? వెళ్ళు, అర్జునునితో యుద్ధం చెయ్యి. దత్తం భుక్తమధీతం చ ప్రాప్తమైశ్వర్యమీప్సితం కృతకృత్యోన్నృణశ్చాసి మా భైర్యుధ్వస్య పాండవం. ద్రోణపర్వము 184. ఇలా అంటూ ద్రోణుడు శత్రువులున్న వైపు వెళ్ళాడు. అప్పుడు కౌరవ సైన్యం 2 భాగాలుగా చీలి శత్రువులతో యుద్ధం చేసింది. రాత్రి 3 భాగాలలో ఒక భాగం మిగిలి ఉందనగా యుద్ధం ప్రారంభం అయింది. ఇంతలో అరుణోదయం అయింది. సూర్యమండలం బంగారు చక్రం వలె ప్రకాశిస్తున్నది. వెంటనే కౌరవ పాండవ యోధులందరూ తమ తమ వాహనాల నుండి దిగి సూర్యాభిముఖులై జపిస్తూ అంజలులు ఘటించి సంధ్యకు నమస్కరించారు. తతో రథాశ్వాంశ్చ మనుష్యయానా నృతృస్జ సర్వే కురుపాండుయోధాః దివాకరస్యాభిముఖం జపంతః సంధ్యాగత ప్రాంగులయో బభూవుః. ద్రోణపర్వము 186:4. మరలా యుద్ధం ప్రారంభం అయింది.
అర్జునుడు వేల కొలది సైనికులను రథాశ్వాదులను నశింపచేశాడు. ద్రోణుడు ప్రళయకాల రుద్రుడు వలె విజృంభించి సర్వజన సంహారం చేస్తూ ఉన్నాడు. వేల మంది సైనికులను రధికులను సంహరించాడు. విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, ద్రుపదుని పౌత్రులను సంహరించాడు. అది చూచి భీముడు కురుసైన్యంలో ప్రవేశించి దానిని పూర్తిగా క్షోభింపజేశాడు. ఘోరమైన ఆ యుద్ధంలో నకులుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. దుశ్శాసన, సహదేవులు, కర్ణ, భీములు, ద్రోణ, అర్జునులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ద్రోణుడు ప్రయోగించిన ప్రతి దివ్యాస్త్రాన్ని కూడా అదే దివ్యాస్త్రం ప్రయోగించి అర్జునుడు నివారించాడు. అర్జునుని నైపుణ్యాన్ని ద్రోణుడు మనస్సులో ప్రశంసించాడు. ఇలాంటి శిష్యులను తయారు చేసిన అస్త్ర విద్యా నిపుణులందరిలో నేనే ఈ లోకంలో గొప్పవాడిని అని మనస్సులో సంతోషించాడు. మేనే చాత్మానమధికం పృథివ్యామది భారత తేన శిష్యేన సర్వేభ్యః శస్త్రవిద్భ్యు పరంతపః. ఆ యుద్ధం చూస్తున్న సిద్ధచారణాదులు చాలా ఆశ్చర్యపడుతూ అర్జునుణ్ణి మించినవాడు ద్రోణుడు, ద్రోణుణ్ణి మించినవాడు అర్జునుడు, వీరిద్దరి మధ్య భేదం ఏమీ లేదు. రుద్రుడు తనను తాను ఇద్దరు పురుషులుగా చేసుకొని యుద్ధం చేస్తే ఆ యుద్ధంతో ఈ యుద్ధాన్ని పోల్చవచ్చునేమో. యది రుద్రో ద్విధాకృత్య యుధ్యేతాత్మానమాత్మనా తత్ర శక్యోపమా కర్తుమన్యత్ర న స విద్యతే. ద్రోణపర్వము 188-44 అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. ఆచార్యునిలో జ్ఞానం అనగా శాస్త్రజ్ఞానం ఉంది. అర్జునునిలో జ్ఞానము, సాధన రెండు ఉన్నాయి. ఆచార్యునిలో శౌర్యం ఉంది. అర్జునునిలో బలము, శౌర్యము రెండు ఉన్నాయి. జ్ఞానమేకస్థమాచార్యే జ్ఞానం యోగశ్చ పాండవే శౌర్యమేకస్థమాచార్యే బలం శౌర్యం చ పాండవే. వీళ్ళిద్దరినీ యుద్ధంలో ఎవ్వరూ శాంతింపచేయలేరు. వీళ్ళిద్దరూ కలిస్తే జగత్తు అంతని నశింపజేయగలరు అని కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇంతలో తుముల యుద్ధం ప్రారంభం అయింది. అప్పుడు ద్రోణుడు పాంచాలుల మీదికి, అర్జునుడు కౌరవుల మీదికి వెళ్ళారు. దృష్టద్యుమ్న దుశ్శాసనులకు జరిగిన ద్వంద్వ యుద్ధంలో దుశ్శాసనుడు పరాజితుడయ్యాడు. తరువాత దృష్టద్యుమ్నుడు ద్రోణుని వైపు వెళ్ళినప్పుడు నకుల, సహదేవులు అతని సహాయులుగా వెళ్ళారు. అప్పుడు ద్వంద్వ యుద్ధం జరిగింది. దుర్యోధన, సాత్యకులు ద్వంద్వ యుద్ధానికై నిలిచినప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుతూ భయం లేకుండా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఆ సమయంలో తమ బాల్యానికి సంబంధించిన వృత్తాంతాలను జ్ఞాపకం చేసుకుంటూ, సంతోషిస్తూ, నవ్వుకుంటూ పరస్పరము చూసుకుంటున్నారు. అప్పుడు దుర్యోధనుడు తన బాల్యమిత్రుడు, తనకు చాలా ఇష్టుడు అయిన సాత్యకితో తన క్రోధ లోభాలను, తన ప్రవర్తనను నిందించుకుంటూ, నేను నీకు ప్రాణాల కంటే కూడా అధికంగా ప్రియుడైన మిత్రుడనుగా ఉండేవాణ్ణి. నువ్వు నాకు అలాగే ఉండేవాడవు. అలాంటి మనం ఇప్పుడు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగాం.
ఈ క్షత్రధర్మం ఎంత చెడ్డది. మన బాల్య క్రీడలన్నింటినీ నేను స్మరిస్తున్నాను. అవన్నీ ఇప్పుడు ఈ రణభూమిలో జీర్ణములైపోయాయి అన్నాడు. అలా అంటూ ఉన్న దుర్యోధనునితో సాత్యకి నవ్వుతూ తీక్ష్ణములైన బాణాలు పైకి తీస్తూ, రాజపుత్ర, ఇది మనం ఆనాడు ఆడుకున్న సభ కాదు, ఆచార్యుని గృహమూ కాదు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు, సాత్యకి, మనం మన బాల్యంలో ఆడుకున్న ఆటలన్నీ ఎక్కడికి పోయాయో కదా, ఆ ఆటలెక్కడ, ఈ యుద్ధం ఎక్కడ, కాలాన్ని ఎవరూ దాటలేరు కదా, ఏ ధనం పొందాలని ఆశతో మనం ఇప్పుడు యుద్ధానికి దిగామో ఆ ధనం ఎందుకు అన్నాడు. అప్పుడు సాత్యకి, రాజా, క్షత్రధర్మం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. గురువులతోనూ కూడా యుద్ధం చేయవలసి వస్తుంది. రాజా, నేను నీ మిత్రుడనైతే వెంటనే నన్ను వధించు, ఆలస్యం చేయకు. ఈ విధంగా నేను స్వర్గానికి వెడతాను. మిత్రులకు కలుగుతున్న ఈ గొప్ప వ్యసనం చూడడం నాకిష్టం లేదు అని అంటూ తన మీద ఏమాత్రము దయ చూపుకొనకుండగా దుర్యోధనుని మీదికి వెళ్ళాడు. దుర్యోధనుడు అతనిపై బాణాలు ప్రయోగించాడు. వారిరువురి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. దుర్యోధనుడు వీగిపోతుండడం చూచి వానిని రక్షించడానికై కర్ణుడు సాత్యకి వైపు వెళ్ళాడు. అది చూచి భీమసేనుడు వానిపై యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ద్రోణుడు పాండవ సైన్యాన్ని సంహరిస్తుండగా యుధిష్ఠిరుడు తన వీరులనందరినీ అటు పంపాడు. ద్రోణుడు పాంచాల సైన్యాలను, అర్జునుడు కౌరవుల సైన్యాలను తీవ్రంగా ఓడించారు. ద్రోణుడు తన పరాక్రమం అంతా చూపుతూ పాండవ పాంచాల సైన్యాలను నశింపచేస్తుండగా పాండవులు భయభ్రాంతులయ్యారు. అది చూచి కృష్ణుడు అర్జునునితో, యుద్ధంలో ద్రోణుణ్ణి జయించడానికి శక్యం కాదు. అతడు అస్త్రాలు విడిచివేసినప్పుడు మాత్రమే వధించడానికి శక్యం అవుతుంది. అందుచేత మీరిప్పుడు ఈయనను వధించాలంటే అధర్మ మార్గం అవలంబించాలి. అశ్వత్థామ మరణిస్తే ఈయన యుద్ధం చేయడని నా అభిప్రాయం. అశ్వత్థామ వధింపబడ్డాడు అని ఎవరైనా ఈయనకు చెప్పాలి అన్నాడు. అర్జునుడు అందుకు ఇష్టపడలేదు. మిగిలిన వాళ్ళందరూ అంగీకరించారు. యుధిష్ఠిరుడు చాలా కష్టం మీద అంగీకరించాడు. భీమసేనుడు తన అనీకంలోనే ఉన్న అశ్వత్థామ అను పేరుగల గజాన్ని గదతో వధించి యుద్ధరంగంలో ద్రోణుని దగ్గరకు సిగ్గుపడుతూ వెళ్ళి, అశ్వత్థామ హతః అని గట్టిగా అన్నాడు. అది వినిన ద్రోణుడు కొంచెం దిగులు చెందినా కూడా తన పుత్రుని వీర్యం తెలిసినవాడవడం చేత ధైర్యం కోల్పోక క్షణకాలంలో తేరుకున్నాడు. ద్రోణుడు దృష్టద్యుమ్నుని మీదికి వెళ్ళి బాణవర్షం కురిపించాడు. ఆ ఘోర యుద్ధంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించి ద్రోణుడు వేల కొలది పాంచాలులను, కొన్ని వేల గజాలను, అశ్వాలను వధించి వేల కొలది రథాలను ధ్వంసం చేశాడు. ఈ విధంగా ద్రోణుడు క్షత్రియులనందరినీ పూర్తిగా నశింపజేసే స్థితిలో ఉండగా అతనిని బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళాలను ఉద్దేశ్యంతో వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజుల అయిన మహర్షులు అక్కడికి వచ్చి ద్రోణునితో ఇలా అన్నారు:
ఇప్పుడు అధర్మయుద్ధం చేయబడింది. నీ మరణానికి కాలం ఆసన్నమైంది. ద్రోణ, ఆయుధం క్రింద పడవేసి మా కేసి చూడు. ఇంక క్రూరతరమైన పని చేయవద్దు. వేదాంగవేత్తవు, సత్యధర్మపరుడవు, విశేషించి బ్రాహ్మణుడవు అయిన నీకిది తగదు. ఆయుధం విడిచిపెట్టు, శాశ్వతమైన మార్గంలో నిలబడు. నీకు ఈ మనుష్యలోకంలో ఉండే కాలం నిండిపోయింది. నువ్వు అస్త్రం తెలియని నరులను బ్రహ్మాస్త్రం చేత దహించి వేశావు. నువ్వు చేసిన ఈ పని మంచి పని కాదు. బ్రాహ్మణ, ఆయుధం విడిచిపెట్టు, ఆలస్యం చేయకు. అంతా పాపిష్టి అయిన పని చెయ్యకు. ఇంకా పాపిష్టి అయిన పని చెయ్యకు. ద్రోణుడు వాళ్ల మాటలు విని, భీముని మాటలు విని, ఎదుట నిలిచియున్న దృష్టద్యుమ్నుని చూచి యుద్ధరంగంలో విషాదం పొందాడు. కుమారుని మరణమును గూర్చి సందేహిస్తూ ఇది నిజమా అసత్యమా అని యుధిష్ఠిరుణ్ణి అడిగాడు. ఎట్టి పరిస్థితులలోనూ యుధిష్ఠిరుడు అసత్యం పలకడనే నమ్మకంతో అతడు ఇతరులనెవరినీ అడగకుండా అతనిని అడిగాడు. ఈ సమయంలో ఊరుకుంటే ద్రోణుడు భూమిపై లేకుండా పాండవులను పూర్తిగా రూపుమాపుతాడను భయంతో కృష్ణుడు, యుధిష్ఠిరా, ప్రాణాలు కాపాడుకొనడం కోసం అసత్యం పలికిన పాపం కాదు. అర్ధ దివసం ఇతనికి దొరికిన నీ సైన్యం అంతా నశిస్తుంది. అందుచేత దీనిని ద్రోణుని నుండి రక్షించు. సత్యం కంటే ఇప్పుడు అసత్యవాక్యే మంచిది అన్నాడు. అప్పుడు భీమసేనుడు యుధిష్ఠిరునితో, మాలవదేశరాజైన ఇంద్రసేనుడు మన సైన్యంలో ప్రవేశిస్తుండగా నేను అశ్వత్థామాను పేరుగల వాని ఏనుగును వధించాను. ద్రోణుని దగ్గరకు వెళ్ళి అశ్వత్థామ వధింపబడ్డాడు, నువ్వు నివర్తించు అన్నాను. ఆయన నా మాట నమ్మలేదు. నువ్వు ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఒక పక్క అసత్యం పలకడానికి భయపడుతూ, మరొక ప్రక్క జయం కావాలనే కోరిక విడవలేక అస్పష్టంగా హతః కుంజరః అన్నాడు. యుధిష్ఠిరుడు అలా అనగానే నేల మీద నుంచి 4 అంగుళాల ఎత్తులో నడిచే అతని రథం క్రిందికి దిగపోవడంతో అతని గుర్రాలు నేల మీద బోర్లగిల్లాయి. యుధిష్ఠిరుని మాట వినగానే ద్రోణుడు పుత్రవ్యసన పీడితుడై జీవితం విషయంలో నిరాశుడయ్యాడు. ఋషుల మాటలను బట్టి తాను పాండవుల విషయంలో అపరాధం చేశాననుకుంటూ మనస్సులో చాలా కలత చెంది పూర్వం వలె యుద్ధం చేయలేకపోయాడు. అవ్యక్తమబ్రవీద్రాజన్ హతః కుంజర ఇత్యుత. ద్రోణుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దృష్టద్యుమ్నుడు అతనితో యుద్ధానికి వచ్చాడు. అతడు ప్రయోగించిన బాణాలను నివారించడానికై ద్రోణుడు ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో అతనికి అస్త్రాలు స్ఫురించలేదు. ద్రోణుడు నిర్విరామంగా 4 పగళ్ళు 1 రాత్రి యుద్ధం చేశాడు. ఆనాడు 3వ భాగం పూర్తి అయ్యేటప్పటికీ అతని బాణాలు తరిగిపోయాయి. ఈ విధంగా బాణాలు తరిగిపోవడం, పుత్రశోకం, దివ్యాస్త్రాలు స్ఫురించకపోవడం, ఈ 3 కారణాల వల్ల, ఋషులు అలా చెప్పడం వల్ల కూడా అతడు శస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నాడు. లేని బలం తెచ్చుకొని యుద్ధం చేస్తున్నాడు. కానీ వెనుకటి వలె చేయలేకున్నాడు.
అంగిరసుడిచ్చిన ధనస్సు తీసుకుని బ్రహ్మదండం వంటి బాణాలతో దృష్టద్యుమ్నునితో యుద్ధం చేశాడు. అతనిపై శరవర్షం కురిపించాడు. అతడు ప్రయోగించిన బాణాలన్నీ ఛేదించి అతని ధ్వజాన్ని, ధనుస్సును, సారథిని పడగొట్టాడు. ఘోరమైన యుద్ధం జరుగుతున్నది. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఆచార్యుని వధించడానికి ఇదే సమయం అనుకొని పావురం రంగుగల తన రథాశ్వాలు ద్రోణుని ఎర్రని రథాశ్వాలతో కలిపివేశాడు. అప్పుడు ద్రోణుడు దృష్టద్యుమ్నుని రథానికున్న బంధాలను ఛేదించాడు. దృష్టద్యుమ్నుడు గదతో మీదికి వస్తుండగా దానిని ఛేదించివేశాడు. దృష్టద్యుమ్నుడు ఖడ్గం ధరించి ద్రోణుని మీదికి వెళ్ళాడు. ద్రోణుడు చిన్న బాణాలతో అతనిని పీడించాడు. వైతస్తిక బాణాలను పేరుగల జానుడు పొడవైన బాణాలు దగ్గరగా వచ్చిన శత్రువును కొట్టడానికి ఉపయోగించేవి. ద్రోణుడు, కృపుడు, అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, సాత్యకి, అభిమన్యువు వీళ్ళు మాత్రమే వీటిని ప్రయోగించగలవారు. దృష్టద్యుమ్నుని సంహరించడానికై ద్రోణుడు భయంకరమైన ఒక బాణం సంధించగా దానిని సాత్యకి ఖండించాడు. ఈ విధంగా సాత్యకి ద్రోణ, కర్ణ, కృపాచార్యుల మధ్య తిరుగుతూ వాళ్ళ అస్త్రాలను వ్యర్థమయ్యేటట్లు చేస్తుండగా చూచి కృష్ణార్జునాదులు అతనిని ప్రశంసించారు. సాత్యకి ఆ విధంగా వీరవిహారం చేయడం చూచి దుర్యోధనాదులు అతనిని చుట్టుముట్టారు. యుధిష్ఠిరుడు ప్రేరేపింపగా శృంజయులు, పాంచాలులు ద్రోణుణ్ణి వధించడం కొరకై అతనిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ద్రోణునకు అనేక విధాలైన అపశకునాలు కనపడ్డాయి. ఇంక నీవు స్వర్గానికి వెళ్ళు అని బ్రహ్మవాదులైన ఋషులు చెప్పిన మాటలు స్మరిస్తూ ఘోరమైన యుద్ధం చేసి ప్రాణాలు విడవడానికి ఉపక్రమించాడు. ఋషీణాం బ్రహ్మవాదానాం స్వర్గస్య గమనం ప్రతి సుయుద్ధేన తతః ప్రాణాన్ ఉత్సృష్టు ముపచక్రమే. ద్రోణపర్వము 192:22. ద్రోణునికి నలువైపులా ద్రుపదుని సైన్యాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆ క్షత్రియ సముదాయాలను దహించివేస్తూ ద్రోణుడు యుద్ధభూమిలో అంతటా సంచరించాడు. వాడి అయిన బాణాలతో 20,000 మంది క్షత్రియులను, 1,00,000 గజాలను సంహరించాడు. బ్రహ్మాస్త్రం ఆశ్రయించి పొగలేని మహాగ్నివలే ప్రకాశించాడు. దృష్టద్యుమ్నుడు ఆయుధాలన్నీ వ్యర్థములైపోయి రథం లేకుండా ఉండగా చూచి భీముడు అతనిని తన రథం మీద ఎక్కించుకొని బాణాలు విరజిమ్ముచున్న ఆచార్యుణ్ణి చూచి దృష్టద్యుమ్నునితో, ఆచార్యుని వధింపగలవాడవు నువ్వు ఒక్కడవే, వెంటనే ప్రయత్నించు, ఈ భారం అంతా నీపైనే ఉంది అన్నాడు. దృష్టద్యుమ్నుడు దృఢమైన మరొక ధనస్సు తీసుకుని ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. దివ్యాస్త్రాలతో వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ద్రోణుని రక్షణకు వచ్చిన కౌరవ సైన్యాలను కూడా దృష్టద్యుమ్నుడు పారద్రోలాడు. ద్రోణుడు మళ్ళీ అతని ధనస్సును ఛేదించి బాణవర్షం చేత అతనిని కదలకుండా చేశాడు. అతడు చాలా వ్యధ పొందడం చూచి భీముడు తన రథం ద్రోణుని దగ్గరకు తీసుకుని వెళ్ళి అతనితో మెల్లగా ఇలా అన్నాడు: ఆచార్య, బ్రాహ్మణులు తమ ధర్మంతో సంతృప్తి చెందక శస్త్ర విద్యాభ్యాసం చేసి యుద్ధం చేయకుంటే క్షత్రియ జాతి నశించి ఉండేది కాదు.
యది నామా నా యుధ్యేరన్ శిక్షిత బ్రహ్మబంధవః స్వకర్మభిర్సంతుష్ట నా స్మ క్షత్రం క్షయం వ్రజేత్. ద్రోణపర్వము 192:37. సర్వ ప్రాణుల విషయంలో అహింస అన్ని ధర్మాలకి శ్రేష్టమైనదని అంటారు. దానికి మూలం బ్రాహ్మణుడు. నీవు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవు. అహింసా సర్వభూతేషు ధర్మం జ్యాయస్తరం విదుః తస్య చ బ్రాహ్మణో మూలం భవాంస్య బ్రహ్మవిత్తమః. ద్రోణపర్వము 192:38. బ్రాహ్మణ పుత్ర దారధనాలయందు ఆశతో ఒక్క పుత్రునికై ఇంతమంది మ్లేచ్ఛుల గుణాలను ఇతరులను అజ్ఞానంచేత మూఢుడవలే నీ స్వధర్మం కాని శస్త్ర విద్య చేత సంహరిస్తున్నావు. స్వధర్మంలో ఉన్న ఈ క్షత్రియాదులను నీ ధర్మం కాని ధర్మాన్ని అనుసరించి సంహరించడానికి నీకు సిగ్గులేదా? ఎవరి కోసం నీవు శస్త్రం పట్టావో, ఎవని కోసం నీవు జీవిస్తున్నావో అతడు నీ వెనుకనే పడిపోయి ఉన్నాడు. ఆ విషయం నీకు తెలియకపోలేదు. ధర్మరాజు మాటను నీవు శంకించకు. భీముని మాటలు విని ద్రోణుడు ఆ ధనస్సును అక్కడనే విడిచివేశాడు. ధర్మాత్ముడైన అతడు అన్ని అస్త్రాలను విడిచివేయాలని నిశ్చయించుకొని మహాధనుర్ధారులైన కృష్ణ, కర్ణ, కృప, దుర్యోధన, నేను మాటిమాటికి చెబుతున్నాను, యుద్ధం విషయంలో ప్రయత్నం చెయ్యండి. పాండవుల వల్ల మీకు మంగళం అగుగాక. నేను శస్త్రం విడిచివేస్తున్నాను అని అంటూ అశ్వత్థామ కోసం విలపించాడు. వెంటనే యుద్ధమధ్యంలో శస్త్రం విడిచివేసి రథం మీద కూర్చుండి యోగమార్గాన్ని అవలంబించి సమస్త భూతాలకు అభయం ఇచ్చాడు. అనగా సన్యాసం స్వీకరించాడు. దృష్టద్యుమ్నుడు ఈ అవకాశం చూచుకొని ధనుస్సును రథం మీద ఉంచివేసి ఖడ్గం చేత ధరించి వెంటనే ద్రోణుని మీదికి దుమికాడు. ద్రోణుడు ఆ విధంగా దృష్టద్యుమ్నుని వశం అవడం చూచి అందరూ హాహాకారం చేశారు. ద్రోణుడు శస్త్రాలు విడిచిపెట్టి ఉత్తమమైన ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించి యోగమార్గం అవలంబించి జ్యోతిస్వరూపుడుగా అయిపోయాడు. మహాతపశ్శాలి అయిన అతడు పురాణ పురుషుడైన విష్ణువును మనసా చేరాడు. ముఖం కొంచెం పైకెత్తి వక్షస్థలం ముందుకు బిగబెట్టి నిమీలిత నయనాలతో మనస్సును ఆత్మపై ఏకాగ్రంగా నిలిపాడు. ఓంకారవాచ్యమైన ఓంకార స్వరూపమైన బ్రహ్మను ధ్యానిస్తూ దేవదేవేశుడు వినాశరహితుడు అయిన ఆ పరమ ప్రభువును స్మరిస్తూ జ్యోతిస్వరూపుడైపోయాడు. ద్రోణోపి శస్త్రాణ్యుత్సృజ్య పరమం సాంఖ్యమాస్థితం తథోక్త్వా యోగమాస్థాయ జ్యోతిర్భూతో మహాతపాః. పురాణం పురుషం విష్ణుం జగామ మనసా పరం ముఖం కించిత్ నమున్నామ్య విష్టభ్య ఉరమగ్రతః. నిమీలితాక్షః సత్వస్థో నిక్షిప్య హృది ధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ జ్యోతిర్భూతో మహాతపాః. స్మరిత్వా దేవదేవేశమక్షరం పరమం ప్రభుం. అప్పుడు ఆచార్యుడైన ద్రోణుడు సత్పురుషులు కూడా సాక్షాత్తుగా తిన్నగా వెళ్ళడానికి శక్యం కాని ద్యులోకానికి వెళ్ళాడు. ఆయన ఆ విధంగా పైకి వెళ్ళుచుండగా మా అందరికీ 2 సూర్యులున్నారా అనిపించింది. దివమాక్రామదాచార్య సాక్షాత్ సద్బుద్ధి
సద్భిర్దురాక్రమాం ద్వౌ సూర్యావితి నో బుద్ధిరాసీత్ తస్మిన్ స్తథాగతే. ద్రోణ పర్వము 192:53. ఆ భారద్వాజ దివాకరుడు పైకి వెడుతున్నప్పుడు ఆకాశం అంతా జ్యోతిరూపం అయిపోయింది. ఆ జ్యోతి నిమేషమాత్రంలో అంతర్ధానం చెందింది. దేవతలందరూ సంతోషంతో కిలకిలా శబ్దం చేశారు. దృష్టద్యుమ్నుడు ఏమీ తెలియని మోహంలో ఉండిపోయాడు. యోగయుక్తుడైన ఆ మహాత్ముడు పరమగతి పొందిన సమయంలో బ్రహ్మలోకానికి చేరుతున్న ఆ తేజస్సును, అనగా నేను, సంజయుడు, అర్జునుడు, కృపుడు, కృష్ణుడు, ధర్మరాజు, ఈ 5 మాత్రమే చూడగలిగాం. ఇంకెవరికీ కనపడలేదు. బ్రహ్మలోకగతే ద్రోణే దృష్టద్యుమ్నే చ మోహితే వయమేవ తదద్రాక్ష్మ పంచ మానుషయోనయః యోగయుక్తం మహాత్మానం గచ్చంతం పరమాంగతిం. అహం ధనంజయః పార్థో కృపః శారద్వతస్తథా వాసుదేవశ్చ వార్ష్ణేయో ధర్మపుత్రశ్చ పాండవః అన్యే తు సర్వే నాపశ్యన్ భారద్వాజస్య ధీమతః. ద్రోణపర్వము 192:56-59. దృష్టద్యుమ్నుడు రథం మీద ఉన్న, అప్పటికే ప్రాణాలు పోయి ఏమీ మాట్లాడకుండా ఉన్న ఆ దేహి జుట్టు పట్టుకొని చూస్తున్న వాళ్ళందరూ నిందిస్తుండగా ఖడ్గంతో శిరస్సు ఖండించాడు. ధిక్కృతః పార్షతస్థం తు సర్వభూతైః పరామృశత్ తస్య మూర్ధానమాలంబ్య గత సత్వస్య దేహినః కించిదబ్రువతః కాయాద్ విచకరాస్తిన శిరః. అర్జునుడు, సర్వ సైనికులు అలా చేయవద్దు, అలా చేయవద్దు అని అంటుండగానే అతడు ఆ విధంగా శిరస్సు ఖండించి కౌరవుల ఎదుట పడేటట్లు పడవేశాడు. రాజా, వ్యాసమహాముని అనుగ్రహం చేత నేను, ధనంజయాదులు గొప్ప కాంతితో ప్రకాశిస్తున్న పొగలేని ఉల్కవలె ఆకాశాన్ని చీల్చుకుంటూ గొప్ప తేజోరూపంలో ఆ ద్రోణుడు పైకి వెళ్ళిపోతుండగా చూచాము. ఋషే ప్రసాదాత్ కృష్ణస్య సత్యవత్యా సుతస్య చ విధూమామిహ సంయాంతీమూల్కాం ప్రజ్వలితామివ అపశ్యామా దివం స్తబ్ధ్వా గచ్చంతం తం మహాద్యుతిం. ద్రోణపర్వము 192:73-71. నేలపై పడిపోయిన ద్రోణుణ్ణి చూడగానే దుర్యోధనాదులతో సహా కురు సైన్యాలు కూడా యుద్ధ భూమి విడిచి పారిపోతున్నాయి. శిఖండి మొదలైన వీరులతో యుద్ధం చేసి తిరిగి వస్తున్న అశ్వత్థామ అది చూచి కారణమేమని అడిగాడు. ఓం తత్సత్.